హాయ్ అండి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మన మంత్రి గారు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఈ అప్డేట్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి జిల్లా ఇల్లందుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విధి విధానాలు వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందించే విషయంపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హులను మనకు అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తారని చెప్పారండి. సో ఫిల్టర్ చేయడము, వాళ్ళని సెలెక్ట్ చేయడము, అలాగే ఏదైతే పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్కి సంబంధించి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇంకా అలాట్మెంట్ చేయలేదు కాబట్టి సో వాళ్ళు కూడా అలాట్మెంట్ చేసే విధంగా త్వరలో దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. అలాగే మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఒక కొత్త సాఫ్ట్వేర్ అయితే ఉందండి. సో దీని ద్వారా వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి కమిటీ ద్వారా అర్హులను గుర్తించడము, అలాగే ఎంపీడీఓకి లిస్ట్ పంపించడము, వాళ్ళు కూడా వెరిఫై చేసిన తర్వాత కలెక్టర్ గారికి అయితే ఈ లిస్ట్ అయితే పంపిస్తారండి. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫిల్టర్ చేస్తారు. సో నెక్స్ట్ అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.